వాట్సాప్ గైస్, యాక్చువల్లీ వీడియోస్ చేద్దాం, నాస్టిసిజంని ప్రమోట్ చేద్దాం అనే థాట్తోని వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. కానీ ఫర్ సమ్ రీజన్ 4-5 డేస్ నుంచి అవసరమారా మనకి ఇదంతా, ఎందుకు ఈ వీడియోస్ అన్ని ఇవన్నీ మనకి ఎందుకు అని చెప్పేసి అన్న ఫీలింగ్ వస్తుంది. సో అట్లాంటి టైంలో ఇవాళ మార్నింగ్ ఒక వీడియో చూసిన. అదేంటంటే రామకృష్ణ పరమహంస గురించి. సో ఆయన డిజేబుల్ దగ్గర మదర్ మేరీ ఇంకా జీసస్ క్రైస్ట్ చిన్నప్పుడు ఫోటో చూసి మెస్మరైజ్ అయిపోయి జీసస్ క్రైస్ట్ మీద ఆయన మెడిటేషన్ చేస్తాడంట. సో అట్లా మెడిటేషన్ చేస్తే ఆయనకి జీసస్ క్రైస్ట్ ఒక లైట్ రూపంలో కనిపించి ఆయన లోపలికి మర్జ్ అయిపోతాడంట. సో అప్పుడు అట్లా మర్జ్ అయినప్పుడు ఆయనకు రియలైజేషన్ వస్తుందంట. అదేంటంటే ఆ, వీళ్ళందరూ రాముడు కానీ, కృష్ణుడు కానీ, కాళీమాత కానీ, ముస్లిమ్స్ దేవుడైన అల్లా కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, వీళ్ళందరూ ఒకే సోర్స్ నుంచి వచ్చినారు. సో వీళ్ళందరూ ఒకటే అని చెప్పేసి ఆయనకు అప్పుడు రియలైజేషన్ వస్తుందంట. సో అలానే సేమ్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో అయింది. మా ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పినా కూడా నమ్మలేదు. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు జీసస్ క్రైస్ట్ అనే పేరు వినిపిస్తుంది, పేరు కనిపిస్తుంది, ఎవరో నాతో మాట్లాడుతున్నారు, నా మీద ఎందుకు ఇంత నీకు కోపం, ఆ కోపాన్ని పక్కన పెట్టి నన్ను చూడు అని చెప్పేసి నాతో ఎవరో మాట్లాడుతున్నారు అని చెప్పేసి కుంభమేళా పోయి వచ్చినప్పటి నుంచి ఇలా అనిపిస్తుందిరా అంటే ఎవరు నమ్మలేదు. బట్ ఈ వీడియో చూడంగానే యాక్చువల్లీ అది నిజం అనిపించింది నాకు. సో నాకు ఇంకా ఒక బూస్టప్ అనిపించింది. అప్పుడు నాకు కనిపించింది, నేను వెతికిన దారి, నేను చూసిన దారి ఇదంతా ఇట్ వాస్ గాడ్, గాడ్ నాకు చూపించిండు అన్న థాట్ నాకు వచ్చింది. సో స్టార్ట్ అయితే చేసినాం ఇప్పుడు. సో దాన్ని కంటిన్యూ చేద్దాం. హోప్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే లెట్స్ సీ ఏమవుతుంది అనేది.